పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయాలంటే భయపడుతున్నారా? అయితే ఇలా చేయండి, మీరు సక్సెస్ అవుతారు. పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసేసి డబ్బులన్నీ పోగేసేసుకొని సరిపోయినారా ఇంకా స్టార్ట్ చేసేద్దామని బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం మీరు లాస్ లో మిగిలిపోతారు. ఎందుకంటే ఒకరు వర్క్ చేయరు, ఒకరికి వేరే ప్యాషన్ ఉంటుంది, ఇంకోరికి ఇంకో ప్యాషన్ ఉంటుంది, ఇంకో ప్యాషన్ ఉంటుంది. యాక్చువల్ గా బిజినెస్ చేద్దామని సీరియస్నెస్ ఉన్నాడు మాత్రం అక్కడ ఒక దగ్గర కూర్చొని కష్టపడతా ఉంటాడు. లాస్ట్ కి నేను ఇంత గొడ్డు చాకిరి చేస్తే వీళ్ళు తింటున్నారు అనే ఫీలింగ్ వచ్చేసి అందరూ విడిపోతారు లాస్ట్ కి. సో మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలంటే ఒక పద్ధతి వచ్చేసి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒకరి దగ్గర టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని నమ్మి మీరు ఇన్వెస్ట్ చేసేస్తారు. మీకు ఒక పర్సెంటేజ్, అతనికి ఒక పర్సెంటేజ్ మాట్లాడేసుకుంటారు. వీక్లీ వన్సో మంత్లీ వన్సో కలిసి అసలు ఏం జరిగిందో మాట్లాడుకొని క్లోజ్ చేసేసుకొని ఐడియాస్ పంచుకొని బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో మాట్లాడుకొని వదిలేస్తారు అంతే. మీది డైరెక్ట్గా బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. రెండోది ఏంటంటే ఒక నలుగురు పార్ట్నర్స్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తే మీది ఐడియా, మీ దగ్గర డబ్బులు లేవు, ఒకతను డబ్బులు తీసుకొచ్చి పెడతారు, అతను సైలెంట్ పార్ట్నర్, ఇంకా అతనికి ఏమీ లేదు దీంట్లో అకౌంట్స్ చూసుకోవడం తప్పితే, అతను తీసుకెళ్ళి పక్కన కూర్చోబెడతారు. ఇంకో అతను వచ్చేసి అతని దగ్గర డబ్బులు ఉన్నాయి ప్లస్ టాలెంట్ ఉంది. టాలెంట్ అంటే సేల్స్, మార్కెటింగ్, ఏదో ఒక టాలెంట్ ఉంది. అతను తీసుకొచ్చేసి ఆ జాబ్ నువ్వు చూసుకోవాలి ఖచ్చితంగా, నీ శాలరీ ఇంత, నా శాలరీ ఇంత, నేను ఈ వర్క్ చేస్తాను, నీ శాలరీ ఇంత, నీకు పర్సంటేజ్ ఇంత అని మాట్లాడేసుకొని అతనికి ఆ వర్క్ డెడికేటెడ్ వర్క్ అప్పచెప్పేసేయాలి. ఇంకొకరిని ఖచ్చితంగా మార్కెటింగ్లో టాలెంట్ ఉన్న వారిని ఒకరిని చూసుకుంటే బెస్ట్. ఒకవేళ మీరు మార్కెటింగ్లో స్ట్రాంగ్ ఉంటే ఇంకో వర్క్ అప్పచెప్పండి. అలా చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలా కాకోకుండా మీరు అందరినీ తీసుకొని వచ్చేసి బిజినెస్లో ఇన్వాల్వ్ చేస్తే ఎవరికి ఏమి రాకుండా, మీకెవరికి ఏమీ రాకోకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా ఇష్యూస్ అవుతాయి. ఒకరి పార్ట్నర్స్ అంటే చాలా టాలెంటెడ్ ఉండాలి, ఒక్కొక్క వర్క్ తెలిసి ఉండాలి, ఒక్కొక్క వర్క్లో ఒక్కొక్క టాలెంట్ ఉన్న వాడిని సెలెక్ట్ చేసుకుంటే అయిపోద్ది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు టాలెంట్ ఉంది, అతని దగ్గర ఆ వర్క్లో చాలా టాలెంట్ ఉంది, ఏదో ఒక వర్క్లో, అతన్ని తీసుకొని వచ్చి అరే బాబు నువ్వు డబ్బులు పెట్టపోయినా పర్లేదు, నీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తా, యువర్ పార్ట్నర్ అనేసి అతని టాలెంట్ని యూజ్ చేసి అతన్ని కూడా టాలెంట్గా మలుచుకుంటే, అతన్ని కూడా మీ బిజినెస్లోకి యాడ్ చేసి మలుచుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి, బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. మీరు 1 మంత్కి ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్కి స్టిక్ అని దాన్ని నడుపుకుంటూ వెళ్ళి, లేదా 3 మంత్స్కి 6 మంత్స్కి యాక్షన్ ప్లాన్ వేసేసుకొని గోల్ సెట్ చేసుకొని దాని టువర్డ్స్ అటు వెళ్ళిపోవాలి. ఎప్పటికప్పుడు డైలీ మీటింగో మంత్లీ మీటింగో పెట్టుకొని యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని టువర్డ్స్ గోల్ రన్ చేస్తే పార్ట్నర్షిప్ బిజినెస్ సక్సెస్ అవుతుంది. అంతేగాని డబ్బులు ఉన్నాయి, ఐడియా ఉంది, తీసుకెళ్ళి ఏదో దాంట్లో పెడదామంటే మాత్రం లాసెస్ కంపల్సరీ. ఫ్రెండ్షిప్తో పాటు డబ్బులతో పాటు అన్నీ పోతాయి. అందరూ కలిసి జాబ్ చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.